హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ రెసిపీలో నేను థర్డ్ చూపిస్తున్నానండి. రాగి దోశ అయిపోయింది, పెసరట్టు అయిపోయింది, తర్వాత ఇప్పుడు మినప దోశ. ఇది మినపట్టు అందరికీ తెలిసిందే కదండి. ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్లో కొంచెం మెంతులు వేసుకున్నాను, కొంచెం వేయించిన శనగపప్పు వేయించుకున్నాను. ఇదివరకు లాస్ట్ టైం దోశ వేసినప్పుడు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఈసారి మా అక్క వేయించిన శనగపప్పు వేయించుకోమన్నారు. సో ఎలా వచ్చిందో చూడాలి దోశ. సో అందరూ యూట్యూబ్ అవి చూస్తారండి, ఏమన్నా వంటలు కావాలంటే కొత్త కొత్తవి. నేను మాత్రం మా అక్క వాళ్ళని అడుగుతాను. సో వాళ్ళు ట్రిక్స్ అన్నీ చెప్తారనమాట, టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్తారు. సో అలా నేను ఫాలో అవుతాను అనమాట. ఇంకేంటి, ప్యాన్ పెట్టుకొని ఎప్పుడు పచ్చిమిర్చి కాంబినేషన్తోనే కదా చేసేది. ఈసారి ఎండుమిర్చి పల్లీలతో చేస్తున్నాను అండి. ప్యాన్ పెట్టేసుకుని ఎండుమిర్చి, పల్లీలు, వేయించిన శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు మొత్తం వేసేసానండి. ఇంకా పోపు వేసుకునే పని లేదు, సపరేట్గా తాలింపు వేయాలనే ఇది కూడా లేదనమాట. ఇంకా డైరెక్ట్ వేసేసుకోవచ్చు, దోశ వేసుకుని చట్నీ వేసుకుని తినేయచ్చు అనమాట. సో అందుకని ఈజీగా సింపుల్గా ఉండాలని అలా చేశాను. సో ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది కదండి, ఇప్పుడు వేసి మళ్ళీ ఆయిల్ వేయించడానికి మళ్ళీ పోపులోకి వేసుకుని సో ఎక్కువ అవుతుందని వేయట్లేదండి, ఆయిల్ తక్కువ వేస్తున్నాను. నైటే సోక్ చేసుకున్నాను బాదం మా బాబు కోసం. ఇదిగోండి ఫర్మెంట్ అయింది, చాలా బాగా ఫర్మెంట్ అయింది చూడండి. దోసపిండి కొద్దిగా వేసాను, చాలా అయింది, పొంగిపోయింది. తర్వాత ఏంటంటే ఇదిగోండి చట్నీ వేసాను. చట్నీ నేను ఇలా వేసుకుంటాను చట్నీ, ఇంకా తాలింపు ఏం లేదండి, దోశ వేసేసుకోవటమే. దోశ అయితే సూపర్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. పేపర్ దోశలాగా వచ్చింది, అసలు మనం తీసే పని లేదు, ఊరికే అది లేస్తుంది. కాకపోతే కలర్ మాత్రం ఎందుకో ఎక్కువ రాలేదు, మరి ప్యాన్ హీట్ అయినట్లేదు. ఉండే కొంది బాగా కలర్ వచ్చినాయి అనమాట దోశలు. నేను ఫస్ట్ దోశ వీడియో పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టమంటారో, ఏం వీడియో చేయమంటారో, వ్లాగ్స్ ఏం చేయమంటారో కమెంట్ చేయండి. ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.